హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య 4 డేస్ నుంచి మేము ఎప్పుడైతే లేవన్నమాట. యాక్చువల్లీ తిరుపతి అరుణాచలం వెళ్ళాము. ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ ఫర్దర్గా నేను పోస్ట్ చేస్తాను అనమాట. అయితే 4 డేస్ నుంచి మా సన్జాజ్ మొక్కకి ఎవరు పూలు కోయలేదు కాబట్టి ఎన్ని పూలు వేస్ట్ అయిపోయాయో, ఇవాళ ఎన్ని పువ్వులు వస్తాయి అనేది మీరు ఈ వీడియోలో చూసేయండి. చూడండి, మొక్క కింద చూసారా ఎన్ని ఫ్లవర్స్. ఈ 4 డేస్ నుంచి ఎవరు కొయ్యిపోయేసరికి ఇలా పైన చాలా విరిపిస్తున్నాయి. ఇది వచ్చేసి కింద నుంచి ఇలా పై వరకు అల్లుకొని ఉందన్నమాట. కింద అయితే ఎవరూ కొయ్యము, పైవి మాత్రమే కోస్తాము. ఈరోజు అయితే ఈ పువ్వులు కోస్తూ నేను మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకుంటాను. యాక్చువల్లీ నాకు పువ్వులు కట్టడం అయితే రాదనమాట. పెళ్ళికి ముందు మా ఇంట్లో ఉండే కనకాంబరం చెట్టుకునే పూలని అమ్మే కోసి కట్టేవారు. కోయమంటే నేను కోసేదాన్ని. అయితే ఇక్కడికి వచ్చాక డైలీ మా అత్తమ్మ పువ్వులు మాల కట్టేవారు, నేను మాత్రం కోసిచ్చేదాన్ని అంతే. కానీ ఎప్పుడు నేను కట్టలేదనమాట. కొన్ని రోజులు అత్తమ్మ ఒక 5 డేస్ ఊరెళ్ళినప్పుడు ఈ పూలన్నీ వేస్ట్గా పోతున్నాయి, జస్ట్ ట్రై చేద్దామని ట్రై చేశాను. ఒక 5 డేస్ కట్టడం వల్ల మాల కట్టడం అయితే నేర్చేసుకున్నాను. మొత్తానికి ఈ పువ్వులు అయితే వేస్ట్ అవ్వకుండా నీట్గా నేను మాల కట్టడం నేర్చుకున్నాను. కాబట్టి ఎప్పుడైనా మా అత్తమ్మ ఊళ్ళో లేనప్పుడు నేనే మాల కడతాను. సో ఈ విధంగా నేను మాల కట్టడం అయితే నేర్చుకున్నాను అనమాట. ఇకైతే ఇవే పువ్వులు వచ్చాయి గైస్. మిగతా వీడియోస్ కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. యాక్చువల్లీ ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ వీడియోకి అయితే ఎడిటింగ్ ఏం అక్కర్లేదు కాబట్టి ఈ వీడియో ముందు పోస్ట్ చేస్తాను. తర్వాత టూర్ వీడియోస్ అన్ని త్వరలోనే పోస్ట్ చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ పావని సాయి.